పాతాళలింగం పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి వెళ్ళి చూస్తే కటిక చీకటి, లోపల ఏముందో ఎవరికి తెలిసేది కాదు. అడుగు కూడా పెట్టేవారు కదా ఎవరు, ఎందుకంటే లోపలంతా డొంకలు. ఆ డొంకల్లోకి వెళ్ళి ఆ పాతాళలింగం ఉన్న చోట వెనకాతలకి కూర్చుని పద్మాసనం వేసుకుని మళ్ళీ సమాధిలోకి జరిగాడు. చూసే క్రిమిలు కీటకాలు బయట పిల్లల వంతు అయిపోయింది, మా వంతు ఉంటుంది. జర్రులు, పెద్ద పెద్ద జర్రులు, పేరంటాల జర్రులు అని ఇంత జర్రులు. ఆ జర్రులు, విషక్రిములు, తేళ్లు ఆయన తొడల కింద చేరిపోయి ఆయన తొడలు కొరికేస్తే ముక్కలు ఊడి కింద పడిపోతే అందులోంచి నెత్తు తార కింద పడిపోయి నెత్తులంతా అట్టలు కట్టేసి ఈ పురుగులు ఆయన తొడలోకి చేరిపోయి కొరికేసి ఎముకల దాకా వెళ్ళిపోయి తినేస్తుండే. ఈ తొడల కింద అట్టల కింద ఊడిపోయి 2 సంవత్సరాల పై చిలుకు ఆయన ఎవరితో మాట్లాడాల, నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. ఆ తర్వాత ఆయన ఒకసారి మాట్లాడదామని ప్రయత్నం చేశారు, నోరు రాలేదు. ఎందుకంటే మాట్లాడదామని ప్రయత్నం చేసినా అప్పటికి మాట్లాడడం అలవాటు పోయింది కనుక ఇక ఆయన యొక్క స్వరపేటిక శబ్దోత్పత్తి ఎందుకు విఫలమైంది. ఆ అని తర్వాత మాట్లాడటం మొదలుపెట్టారు. కాగితం మీదే రాశారు చాలా కాలం. అటువంటి స్థితిలో పిల్లవాడు, చాలా చిన్నవాడు. మీరు అరుణాచల క్షేత్రానికి వెళితే, పాతాళలింగ దర్శనానికి వెళితే, పాతాళలింగం దగ్గర ఒకప్పుడు కూర్చుని తపస్సు చేసినటువంటి రమణుల యొక్క ఫోటో మీరు చూస్తే ఆశ్చర్యపడాలి. ఈ కారణం ఏం చెప్పాలి, రమణ తత్వం